పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. గతంలో పోలీస్ వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితులనందు విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ వ్యవస్థను సేవలందించి పదవి విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని, వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. ఉద్యోగ విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, లా ఏంటి, తర్వాత బందోబస్తుల విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా మనము ఎనీబడి వాట్ ఈస్ ఇన్వెస్టిగేషన్, ఎనీబడి సంబడి మీ యొక్క తోచింది చెప్పొచ్చు. ఎనీబడి కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్ వాట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. ఓకే, కొంతమంది మంచిగా చేసేసి ఒక ప్లాంట్గా చేసేసి మోడల్ చేస్తారు, కానీ అంతా సృష్టించేదంతా మనం చేసి వేరే అన్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేసి మొత్తం దానికి సంబంధించినంత మెటీరియల్ తయారు చేసి ఈ వీడియోస్ కానీ నేను చూసాను అని చెప్పి అన్ని మొత్తం అన్ని అంటే చూస్తే మనం ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రకారం అంతా నట్టు చేస్తారు. కానీ వచ్చేసారి వచ్చిన తర్వాత చాలా కేసెస్లో కంప్లైంట్ ఇచ్చిన ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫర్ దోస్ హూ అబాయిడ్ బై లా, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫర్ దోస్ హూ ఆర్ అబాయిడింగ్ లా. లాని అబాయిడ్ చేస్తూ, లాని గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి ఒక పోలీస్ అన్నా అని వస్తే సహాయం జరుగుతుంది, నాకు సహాయం జరుగుతుంది ఫస్ట్, సహాయంలో న్యాయం జరుగుతుంది ఫస్ట్. మనం ఉన్నదే న్యాయాన్ని కాపాడడానికి. కొంతమంది అబద్ధపు ఆరోపణలు చేస్తారు, అబద్ధం చేసి కానీ లా యొక్క టెక్నికాలిటీస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనము దాంట్లో నిజాన్ని తేల్చేదేమే ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ కన్క్లూజన్ దట్ దిస్ ఈస్ అది మనం కోర్టు ముందు పెట్టి కోర్టులో మనము ఆ కేసుని వాదించి మనకు సపోర్ట్ తీసుకొని మనం పబ్లిక్ ప్రాసిక్యూషన్ సపోర్ట్ తీసుకొని మనం లాస్ట్కు శిక్ష పడేంత వరకు మనము ప్రయత్నిస్తాం. ఎవరికి నిజమైన వాళ్ళకి శిక్ష పడేకోవడం ప్రయత్నిస్తాం. అదే పోలీస్ యొక్క ప్రథమ డ్యూటీ. పోలీస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద కానిస్టేబుల్ నుంచి మొదలుకొని డీజీపీ వరకు పోలీస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద డ్యూటీ. నువ్వు ఎప్పుడన్నా డ్యూటీ దిగి వెళ్ళిపోతున్నావు, ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఎదురుగానే ఇద్దరు చాకులు తీసుకుని కొట్లాడుకుంటున్నారు. నా డ్యూటీ అయిపోయింది, నేను ఐఎమ్ నో మోర్ పోలీస్ ఆఫీసర్, ఐ జస్ట్ స్కిప్ ఆఫ్ అని చేస్తావా? ఎస్, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఈవెన్ దో యు ఆర్ ఆల్రెడీ టైర్డ్, ఈవెన్ దో యు ఆర్ ఆల్రెడీ డన్ ఇట్ యువర్ డ్యూటీ, బట్ యు విల్ స్టాప్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay, you are always on the police job. 24/7 you are a police officer. 24/7 you are a police officer. Okay, man police officer గా ఉన్నారు. ఓకే, సో ఈరోజు మీరందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని మీ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మీ ఆఫీసర్స్ని కలిసి మీ ఆఫీసర్స్ని గ్రీట్ చేసి ప్రాపర్, మీరు ఇప్పుడే కొత్తగా వచ్చారు, ఇప్పుడే ట్రైనింగ్ నేర్చుకున్నారు, ప్రాపర్ సల్యూట్, ప్రాపర్ టర్న్అవుట్ కూడా చాలా ఇంపార్టెంట్ పోలీస్లో. టర్న్అవుట్, ఫిజిక్, మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ బుక్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ లైక్ భద్రత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అన్ని ఫిలప్ చేయడము, దాని తర్వాత వాటిని అన్ని సెట్ చేయడము అవన్నీ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా మీరు తీసుకున్న 2-3 రోజులకే మనకు ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకు ఇక్కడికి పెద్దపల్లికి రాబోతున్నారు. మీరందరూ అక్కడ డ్యూటీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ సీఎం, ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ సీఎంతో జరుగుతుంది. యువర్ ఆల్ లక్కీ
మీ ఫస్ట్ జాబ్ ఒక పెద్ద బందోబస్తుకి ఎలా ఉంటుంది, సీఎం గారి బందోబస్తు అంటే ఎలా ఉంటుంది, సీఎం గారి డ్యూటీ ఎలా ఉంటుంది, అలా మీరు చూడడానికి మీకు అవకాశం దొరుకుతుంది. అందుకని ఈరోజు యాక్చువల్గా అన్ని ఈ పోలీస్ స్టేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాయిన్ అయ్యి మీరు 3వ తారీఖు రోజు మళ్ళీ అక్కడ డిప్లాయ్ అవుతారు. మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా సీఎం బందోబస్తు, ద గ్రాండ్ బందోబస్తు ఉంటుంది. అప్పుడు మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ ద బందోబస్తు విల్ బి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, ఏఆర్ సుందర్, ఏఓ అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్ మల్లేశం, రామగుండం పోలీస్ కమిషనరేట్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.